జీవవాక్యము అనుదినము నడిపించు జీవవాక్యము, బాధలలో బ్రతికించు జీవవాక్యము, చీకటిలో వెలిగించు జీవవాక్యము, ఆపదలో ఆదరించు జీవవాక్యం, ఆపదలో ఆదరించు జీవవాక్యము, 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 జీవవాక్యం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. క్రీస్తునందు ప్రేమైన దేవుని బిడ్డలారా, ఈ దినము అక్టోబర్ 16వ తేదీ లేఖన భాగము మొదటి దశలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయములో నుండి దేవుని యొక్క వాగ్దానము 17వ వచనము. మనము సదాకాలము ప్రభువుతో కూడా ఉందుము. అవునండి, యేసు ప్రభువారు మనకిస్తున్న గొప్ప వాగ్దానము. సదాకాలము మనం ఈ లోకాన్ని విడిచిన తర్వాత మరి ఆయన సన్నిధిలో ఉంటామని 18వ వచనములో మరి మనము ఈ సజీవమైన మనము దేవుణ్ణి ఎదుర్కొన్నప్పుడు మరి మనకంటే ముందుగా మరణించిన వారు ఈ యొక్క ప్రభు దగ్గర ఉన్నారు. ఒకవేళ ఈ సమయంలోనే ప్రభు మన దగ్గర కానీ వస్తే సజీవులైన మనము ఆయనను ఎదుర్కొంటాము. అంటే మనం ప్రభుతో ఉంటాము అనే ఈ మాటల చేత ఎప్పటికప్పుడు మనం ఆదరించుకోవాలి. నిజంగా దేవుణ్ణి నమ్ముకున్న బిడ్డ మొదట ఆయన నీతిని, ఆయన రాజ్యాన్ని ఎత్తుకుతాడు. ఆయన రాజ్యం కొరకు తపన పడుతూ ఉంటాడు. అనుదినము అది మనసులో ఉంటది. నిత్య జీవము అనేది నిజము, పరలోకం అనేది నిజము, దేవుడితో ఉండటం అనేది నిజము. ఈ మాటల చేత మనం ఆదరించబడతాం. గుర్తుపెట్టుకోండి, ఏలియా కూడా మరి ఆకాశం నుండి అగ్నిని దించి మరి యెహోవాయే దేవుడని రుజువుపరిచాడు. దాదాపు 480 మంది పూజారులను, అర్తిమీదేవి యొక్క పూజారులను, మరి బయలుదేవత యొక్క పూజారులను ఇరువురిని ఓడించాడు దేవుని యొక్క సెలవు చేత. మరి మీరు ఒక బలిపీఠం మీద పశువును పెట్టి మీ దేవతలకి బయలుకి మీరు ఆరాధన చేయండి. మరి మీరు ఆరాధన చేసినప్పుడు అగ్ని వచ్చి ఆ యొక్క బలిపీఠం మీద ఉన్న ఆ యొక్క పశు మాంసాన్ని కాల్చివేస్తే బయలే దేవుడు. లేకపోతే నేను మరి పశువు మాంసాన్ని బలిపీఠం మీద పుట్టి నేను ప్రార్థన చేస్తాను, ఆయనే దేవుడని రుజువుపరుస్తానని చెప్పాడు. ఆ విధముగా వాళ్ళు మధ్యాహ్నం దాకా చేశారు, బయలుదేవత రాలేదు. అయితే ఏలియా గారు మరి ఆ యొక్క బలిపీఠం మీద పశు మాంసం పెట్టి నీళ్లతో నింపేశాడు. ఆ నీళ్ల మీద మాంసం తేలాడుతుంది. అప్పుడు ప్రభా, ఇది నీ సెలవు చొప్పున నేను చేస్తున్నానని చెప్పి అది ప్రార్థింపగా ఆకాశం నుండి అగ్ని వచ్చి దహించేసి, అటువంటి సమయంలో గొప్పగా మరి దేవుడు ఏలియాను వాడుకున్నాడు. ఆ నెక్స్ట్ డే యెజబెల్ అనే యొక్క రాణి, ఆ దేశపు రాణి, ఆ 850 మంది పూజారులను చంపావు కదా, ఈ రోజు నేను నిన్ను మరి చంపేస్తాను, నీ తల ఉండదు, వారిలో ఒకరి వలె అవుతుంది అని చెప్పినప్పుడు ఈ ఏలియా గారు మానవుని యొక్క స్వభావం, తన మీదకి ప్రాణాపాయం వచ్చినప్పుడు పారిపోయి బద్రీ వృక్షం కింద ఉన్నప్పుడు దేవుడు తను ప్రోత్సహించి కర్మేలు పర్వతం మందు దేవుడు ఒక మాట చెప్పాడు, నువ్వు ఈ లోకాన్ని అంటే నన్ను చంపు ప్రభు అన్నాడు. కానీ దేవుడు ఆ మాట చెప్పకుండా నువ్వు ఎలీషాని అభిషేకించాలి, యెహోవాని రాజుగా చేయాలి. అటు తర్వాత మొదటి రాజుల గ్రంథములో రాయబడి ఉంటది. ఆ 2వ రాజుల గ్రంథం 2వ అధ్యాయం 11వ వచనంలో ఆకాశము నుండి అగ్ని రథము, అగ్ని గుర్రాలు వచ్చి ఆయనని మరి సుడిగాలిలో మరి తీసుకొని వెళ్ళిపోయా. మరణం లేదు ఏలియాకి. అవునండి, నిజం. మరణం అని భయపడుతున్న ఏలియాకి దేవుడు మరణం లేకుండా సహాయం చేస్తాడు. నువ్వు కూడా ఎప్పుడు గుర్తుపెట్టుకో ఈ మాటలు. ఏంటో తెలిసిన, నిజ క్రైస్తుడికి మరణం లేదు. కేవలం ఈ లోకాన్ని విడిచి ప్రభు దగ్గరికి వెళ్తాం, ఆయనతో యుగ యుగాలు సదాకాలం ఉంటాం. లాజరు సంతోషంగా ఉన్నట్టుగా మనం కూడా ఉంటాం. ఒప్పుకోవాల్సిన పాపాన్ని ఉపేక్షించువాడు తనను కాదు, మనుషుని కాదు. ఏదన్నా దేవుడు మాటలు కానీ ఏదన్నా ఉపేక్షిస్తుంటే మనిషిని కాదండి, పరిశుద్ధాత్మని ఉపేక్షిస్తున్నావు. అవును, మనం బైబిల్లో చెప్తుంది మనం ఆయన వెంబడించాలంటే అందరితో అంటున్నాడు యేసు ప్రభువు లోకాసు వార్త 9వ అధ్యాయం
23వ వచనంలో అందరితో అన్నాడు, నన్ను వెంబడింపగోని ఎడల, అందరితో ఆయన అంటున్నాడు, ఎవడైనా నన్ను వెంబడింపగోని ఎడల తన సిలువను ఎత్తుకొని ప్రతిదినం నన్ను వెంబడించాలి. ప్రతిరోజు ఏదో ఒక సిలువ అంటే శ్రమ ఉంటూనే ఉంటది. అలాగా మనం ఆయన వెంబడించాలి. అపోస్తులైన పౌలు గారు ఎక్కడికి వెళ్ళినా సువార్త చెప్తే కొట్టేవాళ్ళు, లుస్త్రాలైతే చంపేశారు, చనిపోయాడు అనుకోని కుక్కని ఇచ్చినట్టు ఈడ్చి బయటపడేశారు. కానీ దేవుడు బతికించాడు. హల్లెలూయా. అటు తర్వాత యేసు ప్రభు కొరకు హతసాక్షి అయ్యాడు. దినదినము వారు ఎన్నో శ్రమలు పొందారు. అవును, ఒకవేళ ఈ లోకంలో దేవుడు నీకు ఒకవేళ శ్రమ అనుభవిస్తే, శ్రమే నీకు ఉందనుకోండి, దేవుడు నిత్యత్వంలో నీకు మహిమ ఉంది. జాగ్రత్త. చివరిగా 7వ వచనము, పరిశుద్ధులు అగుటికే దేవుడు మనల్ని పిలిచినాడు. అంటే పరిశుద్ధులుగా ఉండటానికి మనల్ని పిలిచాడు. పాపాత్మరాలైన స్త్రీని, వ్యభిచారమందు పట్టబడిన స్త్రీని, మరి యోహాను సువార్త 8వ అధ్యాయంలో 11వ వచనంలో ఎవరు మీలో పాపం లేని వాడు రాయమన్నప్పుడు అందరు రాళ్ళు విడిచి వెళ్ళాడు. ప్రభు అంటున్నాడు యోహాను సువార్త 8వ అధ్యాయం 11, నేను కూడా శిక్ష ఏదింపను, ఇక నువ్వు పాపం చేయవద్దు, పరిశుద్ధంగా ఉండు. బాగా గమనించండి, పరిశుద్ధంగా ఉండు. జక్క ఎప్పుడైతే ఏసాన్ని చేర్చుకున్నాడో ఆ ఆస్తిలో సగం పేదలకి ఇచ్చేసి అన్యాయం చేసినట్టు 4 గంటలు. అదేనండి మార్పు. బాగా గమనించండి, పరిశుద్ధత అన్యాయమైంది, అక్రమైంది, అపవిత్రమైనది. ముఖ్యంగా మన దేహాన్ని, మన ఘటాన్ని పరిశుద్ధంగా ఉంచుకోవటమే దేవుడి చిత్తం. జారత్వానికి దూరంగా ఉండటమే దేవుడి చిత్తం. అందులో పడిపోతే తిరిగి లేయలేము. అనేక మంది మరి సంసోన్ అయితే మరి అతడు కళ్ళు ఊడిపోయాయి. ఈ యొక్క దేహాన్ని పాడు చేసుకున్నాడు. యోసేపు పరిశుద్ధపరచుకున్నాడు, అధికారయ్యాడు. ఈరోజు నీ దేహాన్ని పరిశుద్ధపరచుకో, దేవుడు నిన్ను దీవిస్తాడు. పరిశుద్ధంగా ఉండటానికే మనల్ని పిలిచాడు. దేవుడి ఈ మాటలు దీవించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి యేసయ్యా, నీ వందనాలు. పరిశుద్ధులుగా ఉండటానికి మమ్మల్ని పిలుచుకున్నాం నైనా. మమ్మల్ని మేము సిలువెత్తుకుని ముందుకెళ్ళవాలముగా దయచేయండి ప్రభా. అలాగనే నీ కృపలో, నీ దయలో ప్రభా మాకిచ్చిన తండ్రి సదాకాలం మీతో ఉంటారు అని అయా పరిశుద్ధాత్మ దేవుడుగా మాతో ఉండే దేవుడా నీకు వందనాలు. నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నా అయ్యా. ఈ దినం మీరే మాతో మాట్లాడినందుకు కృతజ్ఞతాస్తుతులు. మహిమ, ఘనత, ప్రభావాలు నువ్వే తెచ్చుకో. యేసు నామములో ప్రార్థిస్తున్నాను. ఆమేన్. తండ్రి యొక్క ప్రేమ, కుమారుని యొక్క కృప, పరిశుద్ధాత్మది సదాకాలం మనందరి తోడుగా ఉండును గాక. హల్లెలూయా.